ఇదంతా ఒక వెబ్ పేజ్ అనుకుందాం. ఈరోజు ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేద్దాం. సో వెబ్ పేజ్ కి ఒక మెయిన్ హెడింగ్ ఉంటుంది. ఇక్కడ మెయిన్ హెడింగ్ తర్వాత ఇక్కడ ఒక సెక్షన్ హెడింగ్ ఉంటుంది. దాని కింద ఒక చిన్న ఇమేజ్ అయితే క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఒక ఇమేజ్ కింద ఒక లిస్ట్ ట్యాగ్, కింద ఏమొచ్చి ఒక చిన్న ఫుటర్ లో ఉంటుంది. అండ్ నుంచి ఒక ఫుటర్ అనేది క్రియేట్ చేద్దాం. అండ్ పక్కన ఒక చిన్న సెక్షన్. సో ఇది మెయిన్ హెడ్డింగ్, ఇది ఏమొచ్చి హెడర్, ఇక్కడ ఏమొచ్చి ఒక ఇమేజ్, ఇక్కడ ఏమొచ్చి ఒక లిస్ట్, ఇదేమొచ్చి ఒక సెక్షన్, ఇది యొక్క ఫుటర్. సో ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే అవి మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మనం అయితే ఇలాంటిది ఒక పేజ్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు విఎస్ కోడ్కి వెళ్దాం. సో ఇక్కడ నేను ఆల్రెడీ చిన్న కోడ్ అయితే రాసాను. ఇక్కడ ఏం లేదు, ఇది జస్ట్ ఒక హెడర్ ట్యాగ్, అంటే నా మెయిన్ హెడ్డింగ్. నెక్స్ట్ ఇది సెక్షన్, ఇది నెక్స్ట్ హెడర్ ట్యాగ్, జస్ట్ ఫోటోగ్రఫీ అని ఇచ్చాను. ఇక్కడ ఒక ఇమేజ్ ట్యాగ్ ఉంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్. సో అవుట్పుట్ ఎలా ఉందనేది ఒక్కసారి చూసుకుందాం. సో ఇది మెయిన్ హెడ్డింగ్ అవుతుంది ఆ పేజ్ కి. నెక్స్ట్ ఇది ఏమొచ్చి నెక్స్ట్ లెవెల్ హెడర్, అంటే ఇమేజ్ ఏంటనేది చెప్తుంది. సో ఇది హెచ్1 ట్యాగ్. నెక్స్ట్ ఇది ఏమొచ్చి నా ఇమేజ్ ట్యాగ్. సో ఈ ఇమేజ్ ట్యాగ్ కి నేనైతే విడ్త్ హైట్ అనేది ఆల్రెడీ ఇక్కడ సెట్ చేశాను. 250 పిక్సెల్, 250 పిక్సెల్. సోర్స్ ట్యాగ్ ఏంటంటే ఏ ఇమేజ్ అయితే మనం డిస్ప్లే చేస్తున్నామో అది సోర్స్ ట్యాగ్ ద్వారా లింక్ చేస్తాం. నెక్స్ట్ ఇన్ కేస్ ఈ సోర్స్ ట్యాగ్ అనేది పని చేయట్లేదు, ఏదో ర్యాండమ్ గా ఇచ్చాం, అలాంటి టైంలో ఆల్టర్నేట్ ట్యాగ్ మనం ఏ టెక్స్ట్ అయితే ఇస్తామో అదైతే మనకి వెబ్ పేజ్ డిస్ప్లే చేస్తాం. సో ఇప్పుడు చూసారా, లింక్ పని చేయట్లేదు కాబట్టి ఇక్కడ మనకి దిస్ ఈస్ ఏ ఇమేజ్ అని కనిపిస్తుంది. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్. జస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ లో నేను ఒక ర్యాండమ్ కంటెంట్ అయితే పెట్టాను, అదే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ కింద ఒక చిన్న లిస్ట్ అనేది పెట్టాం. సో ఈ అన్వాంటెడ్ కూడా తీసేస్తాము. సో ఇది మన నార్మల్ పేజ్. సో కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, ఇక్కడ మనం ఒక లిస్ట్ అయితే యాడ్ చేద్దాం. లిస్ట్ అనేది అన్ఆర్డర్డ్ లిస్టా, ఆర్డర్డ్ లిస్టా? సో ఆర్డర్డ్ లిస్ట్ ఇద్దాం. ఆర్డర్డ్ లిస్ట్ ఇస్తే ఏమవుతుంది? సో ఇందులో ఎల్ఐ ట్యాగ్, ఎల్ఐ ఇంటూ జీ. సో మల్టిపుల్ టైమ్స్ మనం ఈ లిస్ట్ ట్యాగ్ క్రియేట్ చేయాలనుకుంటే ఒక చిన్న షార్ట్ కట్, ఎల్ఐ ఇంటూ 5 టైమ్స్ చేయాలనుకుంటే 5 టైమ్స్ ఎంటర్, అంతే సింపుల్. సో నెక్స్ట్ మనం కొంచెం కంటెంట్ అనేది గూగుల్ నుంచి తీసుకుంటాం. ఫోటోగ్రఫీ. సో ఇదొక లిస్ట్. ర్యాండమ్ ఏదో ఒకటి పెట్టేస్తున్నాను, జస్ట్ మన వెబ్ పేజ్ ఎలా కనిపిస్తుంది చూద్దాం.
ఓకే. సో ఇక్కడైతే మనం లిస్ట్ ట్యాగ్ అయితే క్రియేట్ చేసేసాం. అది ఆర్డర్ లిస్ట్. సో ఆర్డర్ లిస్ట్ లో మన వెబ్ పేజ్ ఎలా కనిపిస్తుంది ఒకసారి చూద్దాం. సో ఆర్డర్ లిస్ట్ లో ప్రతిదీ నెంబరింగ్ తో అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూసారా 1 2 3 4 5. సో నాకు 1 2 3 4 5 వద్దు, నాకు బులెటిన్ కావాలి అంటే ఎలాగా ఆర్డర్ లిస్ట్ ని అన్ఆర్డర్ లిస్ట్ చేయాలి. సింపుల్ గా యూఎల్ చూసారా ఇప్పుడు బుల్లెట్స్ తో వచ్చి. ఓకే. నెక్స్ట్ మనం ఫైనల్ గా ఫుటర్ సెక్షన్ అయితే క్రియేట్ చేద్దాం అనుకున్నాం కదా. సో మనం ఏంటంటే అది క్రియేట్ చేసాం హెడర్, నెక్స్ట్ కంటెంట్ హెడర్, ఇమేజ్, పారాగ్రాఫ్ ట్యాగ్, అన్ఆర్డర్డ్ లిస్ట్, నెక్స్ట్ ఇక్కడ ఫుటర్ అనేది క్రియేట్ చేస్తాం. ఫుటర్ అంటే ఏంటి? సో ఫుటర్ అంటే ఎండింగ్ ఆఫ్ ఎ పేజ్ అనమాట. సో ఎండింగ్ ఆఫ్ ఎ పేజ్ లో మనం ఏ కంటెంట్ అయితే చూపిద్దాం అనుకుంటున్నామో దాన్ని ఫుటర్ ట్యాగ్ లో మనం పెట్టచ్చు. సో ఫుటర్ ట్యాగ్ యూజ్ చేయాలా? నాట్ నెసెసరీ, జస్ట్ చెప్పడం కోసం ఫుటర్ ట్యాగ్ అంటున్నాం. ఫుటర్ ట్యాగ్ అంటే ఏంటి లేదు, ఎండింగ్ ఆఫ్ ద వెబ్ పేజ్, కాపీ రైట్ కంటెంట్ 2023. సో ఫుటర్ అనే పెట్టాలా అక్కర్లేదు, మనం డివ్ ట్యాగ్ తో చేసినా సరే రిజల్ట్ అనేది సేమ్. ఓకే. జస్ట్ మనకు ఒక ఐడియా రావడం కోసం మనం అయితే ఫుటర్ అని అంటాం. సో నెక్స్ట్ మనం ముందు క్లాసెస్ లో చెప్పుకున్నట్లయితే ఒక క్లాస్ లో మనం కొటేషన్స్ అండ్ సిటేషన్స్ అనే సెక్షన్ కూడా చూసాం. సో వాటిని కూడా మనం అయితే ఇక్కడ యూజ్ చేయడానికి ట్రై చేయాలి. సో అందులో టూ ట్యాగ్స్ అయితే మనం ఈరోజు యూజ్ చేద్దాం. ఒకటి బ్లాక్ కోడ్. సో బ్లాక్ కోడ్ అంటే ఏంటి? మీకు ఇప్పుడు చూసుంటే నేను కంటెంట్ అంతా నేను వికీపీడియాలో నుంచి తీసాను. సో ఆ కంటెంట్ నేను వికీపీడియా నుంచి తీసాను కదా. సో మనం దాన్ని మెన్షన్ చేయాలి. సో చూడండి, బ్లాక్ కోడ్ సైట్ అని చెప్పి దీన్ని ప్రిఫర్ చేసేది. అంటే దాని అర్థం ఏంటి? ఈ కంటెంట్ ఏదైతే ఉందో తను ఈ వెబ్ పేజ్ నుంచి తీసుకున్నాడు అంటే రిఫరల్ కి ఈ లింక్ అన్నమాట. సో ఇక్కడ ఫర్ 50 years అని ఏ కంటెంట్ అయితే ఉందో అదంతా ఈ వెబ్ పేజ్ నుంచి తీసుకున్నాడు. సో అవుట్పుట్ అనేది ఎలాగో చూద్దాం. మామూలుగా ఇప్పుడు ఇక్కడ బ్లాక్ కోడ్ మనం సేమ్ ఇదే కంటెంట్ కాపీ చేసి పేస్ట్ చేసేద్దాం. సైట్ ఈక్వల్ టు క్రియేట్ వెళ్దాం. ఫోటోగ్రఫీ మనం వికీపీడియాలో ఉంది కదా, కంటెంట్ అంతా ఇందాక చెక్ చేసాం. సో జస్ట్ ఈ లింక్ అనేది కాపీ చేసేద్దాం, ఇక్కడ పెట్టేద్దాం, సేవ్ చేసేద్దాం, పేజ్కి వెళ్తాము. సో ఇక్కడ చూసుంటే డిఫరెంట్ అన్నాం కదా. సో మనం కూడా జస్ట్ సింపుల్గా క్లియర్ ఇప్పుడు డిలీట్ చేద్దాం.
this is the content from Wikipedia. Okay, so అంతే. సో ఇక్కడైతే ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అన్నది నాకైతే ఇక్కడ చేంజ్ అయితే ఏం కనిపించట్లేదు, జస్ట్ ఇవి నార్మల్ గా. సో నెక్స్ట్ సైట్ అంటే ఏంటి చూడండి. సైట్ ట్యాగింగ్ HTML. సో ఇక్కడ మీరు చూసింటే ద స్క్రీన్ అనే ఇది ఒక్కటి మటుకు ఫాంట్ అయితే చేంజ్ అయింది. సో సైట్ ట్యాగ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా క్రియేటివ్ వర్క్ డిఫైన్ చేసినప్పుడు అయితే ఈ సైట్ ట్యాగ్ యూజ్ చేస్తాం. సో మనం ఇక్కడ ఏం చేద్దాం, బ్లాక్ కోట్ లోనే ఒక సైట్ ట్యాగ్ అయితే సైట్ లో ఏం కాదు, దిస్ ఈస్ ఏ కోట్, లేకపోతే ఫోటోగ్రఫీ ఈస్ ఏ ఆర్ట్. సో ఇప్పుడు ఇది ఎలా వస్తుందని చూద్దాం. సేవ్ చేద్దాం. పేజ్ కిల్ అయిపోయింది. సరే మళ్ళీ రీలాంచ్ చేద్దాం. ఓకే, సో ఇదంతటిని ఫ్రీ ట్యాగ్ లో పెడదాం. సో ఇక్కడ మనం చూస్తే ఇది అంటే ఇక్కడ మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియదు. ఇక్కడ సైట్ యూజ్ చేసినప్పుడు ఫాంట్ అనేది ఇటాలిక్ అయితే చేంజ్ అయింది, కానీ ఈజ్ ఆర్ట్ అనేది ఉంది కదా, ఈజ్ ఆర్ట్ అనేది టైమ్స్ న్యూ రోమన్ లో ఉంది. సో సైట్ ఏంటంటే జస్ట్ చిన్న ఫాంట్ లో అయితే చేంజ్ అయితే వస్తుంది సైట్ ట్యాగ్ యూజ్ చేస్తుంది. సో ఏం చేద్దాం అంటే కొంచెం పెద్ద సెంటెన్స్ బ్రో బై డిఫాల్ట్ ఇటాలిక్ వస్తుందా బ్రో? సైట్ ట్యాగ్ ఏం చేస్తుంది అంటే కొంచెం స్టైల్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూసినట్లయితే పారాగ్రాఫ్ ట్యాగ్ లో ఇక్కడ సైట్ యూజ్ చేసినప్పుడు స్క్రీన్ అనేది మనకు క్లియర్ గా కనిపిస్తుంది కదా, ఇప్పుడు చేంజ్ అనేది చూసారా, ఫాంట్ అయితే చేంజ్ అయింది ఇటాలిక్. సో సిమిలర్ గా ఇక్కడ కూడా ఇటాలిక్ అయితే చేంజ్ అయింది, కానీ ఇది ఒకటి తీసి బయట పెడతాం. ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫోటోగ్రఫీ ఈజ్ ఆర్ట్ అనే దానికి ఇటాలిక్ ఫాంట్ స్టైల్ అయితే అప్లై అయ్యింది. నెక్స్ట్ వీ షుడ్ ఎంబ్రేస్ ఇట్ అయితే కంప్లీట్ గా నోట్. సో ఇక్కడ వరకు క్లియర్ కదా. సో మనం ఏం చేసాం, ఒక మెయిన్ హెడింగ్ పేజ్, సబ్ హెడర్, ఒక ఇమేజ్ కి డిస్క్రిప్షన్, నెక్స్ట్ ఒక లిస్ట్, అండ్ ఇదేంటి లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్. దిస్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ బ్లాక్ కోట్ అంటే ఏంటో తెలుస్తుంది.
నెక్స్ట్ ఇదేమొచ్చి సైట్ ట్యాగ్. నెక్స్ట్ దిస్ ఇస్ ఫుటర్. సో ఇక్కడ వరకు అంతా క్లియర్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఈ మై ఫస్ట్ పేజ్ అనేది ఇక్కడ ఉంది, కానీ నాకు ఇది పేజ్ సెంటర్ లో కావాలి. మీకు గుర్తున్నట్లయితే నేను ఆల్రెడీ మీకు ముందు క్లాసెస్ లో ఏదైనా టెక్స్ట్ ని సెంటర్ కి ఎలా చేయాలో మీకు చెప్పాను, గుర్తుందా? ఎస్ బ్రో, టెక్స్టైల్ అండ్ సెంటర్. నైస్. సో సేమ్ మనం దాన్ని ఇక్కడ అప్లై చేద్దాం. హెడర్ ట్యాగ్ కి ఇన్లైన్ స్టైల్ అప్లై చేద్దామా, లేకపోతే గ్లోబల్ స్టైల్ మీద అప్లై చేద్దాం. సో మన స్టైల్స్ అనేవి ఇప్పటి నుంచి సపరేట్ గా హెడ్డింగ్ లో అప్లై అయితే చేద్దాం. సో దీన్ని ఏమంటాను అన్నాను, ఇంటర్నల్ సిఎస్ఎస్. సో హెడర్ కి మనం ఒక క్లాస్ నేమ్ అయితే ఇద్దాం. సో క్లాస్ నేమ్ మెయిన్ హెడ్. సో క్లాస్ అంటే ఏంటి, మెయిన్ హెడ్ అంటే నథింగ్. సో క్లాస్ అంటే జస్ట్ ఒక నేమ్. ఈ నేమ్ కి క్లాస్ అనే, ఇప్పుడు ఇక్కడ ఏంటి నేమ్, మెయిన్ హెడ్. సో ఈ మెయిన్ హెడ్ కి మనం సిఎస్ఎస్ అనేది అప్లై చేయొచ్చు. సో ఇక్కడ సిఎస్ఎస్ ఏదైతే అప్లై చేస్తామో అది మెయిన్ హెడ్ అనే క్లాస్ ఎక్కడైతే యూజ్ చేస్తామో ప్రతి దగ్గర ఆ ప్రాపర్టీస్ అనేవి అప్లై అవుతాయి. సో మనం చూద్దాం, చాలా సింపుల్, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీకు అవుతుంది. సో మెయిన్ హెడ్ టెక్స్ట్ అలైన్ సెంటర్, ఒకసారి పేజ్కి వెళ్ళి చూద్దాం. సో దీన్ని ఇన్స్ట్రక్షన్ నేనేమన్నాను, మనకి సెంటర్ కావాలి. సో ఒక క్లాస్ అనేది డిఫైన్ చేశాను. ఆ క్లాస్ నేమ్ ఏంటి, మెయిన్ హెడ్. మెయిన్ హెడ్ లో నాకు ఏ ప్రాపర్టీ అయితే కావాలో అది డిఫైన్ చేశాను. నాకైతే టెక్స్ట్ సెంటర్ కావాలి కాబట్టి టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇస్తే నా టెక్స్ట్ అనేది సెంటర్కి వచ్చేసింది. సో ఇప్పుడు ఇదే క్లాస్ నుండి నేను ఈ ఎంటైర్ వెబ్ పేజ్ లో ఎక్కడ యూజ్ చేసినా ఈ సిఎస్ఎస్ లో, ఐ మీన్ ఈ క్లాస్ లో ఏ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయో అది ప్రతి ఎలిమెంట్ కి అప్లై అవుతుంది. సో ఇక్కడ చూద్దాం. సో ఎడిట్ యాజ్ హెచ్టిఎంఎల్ చేస్తే మనం డైరెక్ట్ గా ఇక్కడే అప్లై చేసి చెక్ చేయొచ్చు. క్లాస్ మెయిన్ హైఫన్ హెడ్. సో ఇప్పుడు ఇది ఎలా అవుతుంది చూద్దాం. సో సిన్స్ సేమ్ క్లాస్ ని నేను వాడుతున్నాను కాబట్టి ఏ ప్రాపర్టీస్ అయితే ఇక్కడ డిఫైన్ చేశానో అది ప్రతి ఎలిమెంట్ కి అప్లై అవుతాయి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఈ మెయిన్ హెడ్ అనేది ఇనీషియల్ గా మనం స్టైల్ ని ఇక్కడే డిఫైన్ చేసేవాళ్ళం. స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. సో ఇక్కడ ఇచ్చే బదులు మల్టిపుల్ లైన్స్ అనేవి ఇక్కడ ఇచ్చే బదులు సేమ్ ఇదే బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకెళ్ళి మనం ఇక్కడ యూజ్ చేస్తే చూడటానికి ఈజీగా ఉంటుంది. సో మెయిన్ హెడ్ అంటే ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో మనకు వెంటనే తెలుస్తుంది. సేమ్ అది ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై అయింది. సో నెక్స్ట్ ఫోటోగ్రఫీ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఫోటోగ్రఫీ ఉంది, ఇదే ఇమేజ్ ఉంది. సో ఇక్కడ నాకు ఎంటీ సెక్షన్ అయితే ఉంది కదా, ఇదంతా నాకు ఎంటీ సెక్షన్ కదా. నాకు ఈ ఎంటీ సెక్షన్ లో ఏదైనా పెట్టాలని ఉంది. సో ఏం చేద్దాం, చూద్దాం. లింక్ కానీ పారాగ్రాఫ్. సో ఈ ఎంటీ సెక్షన్ లో మనం ఏం పెడదాం, ఏదో ఒకటి పెడదాం. ఏం పెడదాం అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడికి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లుంటే ఇప్పుడు ఇంకో చిన్న ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేస్తాను, కానీ తర్వాత మనం ఇంకా డీప్ గా వెళ్దాం. అది ఏంటనేది నెక్స్ట్ స్ట్రక్చర్ అంటారు. సో మీరు అబ్జర్వ్ చేసింటే ఇది ఒక డివ్. ఓకే, నెక్స్ట్ ఇది యొక్క
block, and this is another block. This entire thing is another block. సో నేనేమన్నాను, నాకు ఇందులో ఏదైనా పెట్టాలని ఉంది. ఐ మీన్ దిస్ ఎంప్టీ పొజిషన్ లో నేను ఏదైనా టెక్స్ట్ కానీ ఏదైనా పెట్టాలనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఏమైనా చేయాలి. సో ఇప్పుడు ఈ ఇమేజ్ అంతా ఒక డివ్ కింద వస్తుంది. ఈ డివ్ లోపల ఇది ఒక సపరేట్ డివ్ అవుతుంది, మళ్ళీ ఇది ఒక సపరేట్ డివ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఇది ఇమేజ్ ట్యాగ్. సో ఇమేజ్ ట్యాగ్, సో మీకు అర్థమవుతుంది కదా, ఇదేమో ఇమేజ్ ట్యాగ్. సో ఈ పక్కన ఏంటి, స్పాన్ ట్యాగ్ పెడితే మనకి ఇన్ లైన్ ఎలిమెంట్ అవుతుంది. ఇన్ లైన్ అదే ఇప్పుడు డివ్ పెట్టాను అనుకోండి, ఏమవుతుంది, నెక్స్ట్ లైన్ అవుతుంది. అంటే దీని పక్కన రాదు. ఫోటోగ్రఫీ ఈజ్ అన్ ఆర్ట్ అని ఉంది కదా, సో నెక్స్ట్ లైన్ బ్రేక్ అయిపోతుంది. నాకు ఇందులోనే కావాలి. సో అందులోనే కావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చిన్న డయాగ్రామ్ వేస్తాను, దీన్ని అండర్స్టాండ్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, జస్ట్ ఇది వినండి. సో ఇది ఒక పెద్ద డివ్ లోపల నాకు ఇక్కడ ఒక ఇమేజ్ ట్యాగ్ ఉంటుంది, ఇక్కడ ఒక స్పాన్ ట్యాగ్ ఉంది, ఇక్కడ ఇంకొక స్పాన్ ట్యాగ్ అయితే ఇంకొక. సో ఇది మెయిన్ డివ్ అవుతుంది. మెయిన్ డివ్ లో ఒక ఇమేజ్ డివ్, ఒక స్పాన్ డివ్. సో ఎక్కువ కన్ఫ్యూజన్ అయిపోతున్నట్లేదు, డైరెక్ట్ కోడ్ చేద్దాం ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు మీరు చూసుంటే ఇక్కడ ఇమేజ్ ఉంది, ఇమేజ్ ని మనం ఒక డివ్ లో ర్యాప్ చేద్దాం. అంటే ఏం చేస్తున్నాను, ఈ డివ్ అంటే ఇందాక మీకు చెప్పినట్లు ఇప్పుడు డివ్ క్రియేట్ చేశాను కదా, ఈ డివ్, ఇది ఈ డివ్ లో మనకి ఇమేజ్ ట్యాగ్ ఉంది. ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ ఎలా ఉంటుంది అంటే ఇది ఇమేజ్ ట్యాగ్. సో ఇది ఇమేజ్ ట్యాగ్. సో నెక్స్ట్ ఏం కావాలి, మనం అందులోనే ఏదైనా క్రియేట్ చేద్దాం అనుకున్నాం అన్నాం కదా. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేద్దాం అంటే ఇక్కడ స్పాన్ ట్యాగ్ క్రియేట్ చేసి ఏదో ఒకటి ఇచ్చేద్దాం, ఆ టెక్స్ట్ ఇక్కడ ఇచ్చేద్దాం. సో ఇప్పుడు ఈ స్పాన్ ట్యాగ్ ఏమవుతుందంటే ఇన్సైడ్ దిస్ డివ్ ది స్పాన్ హ్యాస్ 2 చిల్డ్రన్. అది అండర్స్టాండ్ చేసుకోండి, అంటే ఎగ్జాక్ట్ ఇదే కాదు, స్పేస్ అని. Yes, bro. అంటే ఇది స్పాన్. సో ఇప్పుడు మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే డివ్ అనేది ఒక పేరెంట్. ఈ పేరెంట్ లోపల ఇమేజ్ అనేది ఒక చైల్డ్, స్పాన్ అనేది ఇంకొక చైల్డ్. సో ఒక్కసారి మనం దీన్ని సేవ్ చేసి బ్రౌజర్ లో ఎలాగొస్తుందో చెక్ చేద్దాం. సేవ్ చేయలేదు, ఇప్పుడు సేవ్ చేసా. సో చూసారా, ఇదంతా ఒక మెయిన్ డివ్. ఇందాక చెప్పాను కదా, ఆ మెయిన్ డివ్ లో ఇదొక చైల్డ్ అండ్ ఇదొక చైల్డ్.
క్లియర్? ఎస్ బ్రో. సో మీరు ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఈ స్పాన్ అనేది పక్కన వచ్చింది కానీ కొంచెం నెక్స్ట్ లైన్ కింద వచ్చింది. సో ఏం చేద్దామంటే మనం వీటికి కొన్ని సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అయితే అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు చూద్దాం. సో స్పాన్ కూడా మనం విత్ హైట్ అనేది డిఫైన్ చేయాలి. స్పాన్ ఒక క్లాస్ ఇద్దాం, లేకపోతే ఒకసారి బ్రౌజర్లో చేస్తాం. విత్ 250 px, height 250 px. తీసుకోవట్లేదు. No problem. అంటే ఇమేజ్ ట్యాగ్ ని కూడా స్పాన్ ట్యాగ్ యాడ్ చేస్తే ఇమేజ్ ట్యాగ్ కూడా క్లాస్ వచ్చేసి టెక్స్ట్ అని అర్థం ప్రస్తుతానికి. టెక్స్ట్ ఇచ్చి ఇక్కడ టెక్స్ట్ డిఫైన్ చేస్తాం. విత్ 250 px, height 250 px అనేది ఇచ్చాం. చూద్దాం ఎలా వస్తుంది. సో నో చేంజ్ అయితే సో దీనికి ఇమేజ్ ట్యాగ్ ని కూడా స్పాన్ ట్యాగ్ లో యాడ్ చేస్తే అసలు టెక్స్ట్ అలైన్ రైట్, సారీ ఫ్లోట్ కదా, ఫ్లోట్ రైట్. సో దీనికి మనం ఫ్లోట్ రైట్ అనే ఒక సిఎస్ఎస్ ప్రాపర్టీ అయితే వాడితే ఏమవుతుందంటే టెక్స్ట్ అలైన్ రైట్. ప్రస్తుతానికి అయితే ఇది వదిలేద్దాం, టైం వేస్ట్ తర్వాత చూద్దాం. సో యాక్చువల్గా మనం ఇక్కడ ఎలా యూజ్ చేస్తామంటే ఇది డివ్ కదా, ఈ డివ్ని ఒక పేరెంట్ అని చెప్పాం కదా, క్లాస్ పేరెంట్ పేరెంట్ ఇచ్చేద్దాం. పేరెంట్ డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ రో. ఏంటో ఒక్క 2 minutes చెప్తాను, జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. ఇక్కడ ఇంకో డివ్ ఇద్దాం. డివ్లో ఈ కంటెంట్ మీద కలుగుతుందో యాజ్ ఇట్ ఈస్ ఇచ్చాం. ఓకేనా? సో ఎప్పుడైనా సైడ్ బై సైడ్ డిస్ప్లే చేయాలనుకుంటాం, చూసారా సైడ్ టు సైడ్ వచ్చేసింది. సో ఏం చేసాం ఇక్కడ, ఏం చేసాం అనేది ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో ఈ మెయిన్ పేరెంట్ క్లాస్ అయితే ఏదైతే ఉందో దాన్ని డిస్ప్లే ఫ్లెక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే దానికి మనం డైరెక్షన్ అనేది కూడా డిఫైన్ చేయాలి. సో ఫ్లెక్స్ అంటే ఏంటి? ఫ్లెక్స్ అంటే నథింగ్ బట్ సో ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది కూడా అండర్స్టాండ్ చేసుకోండి. సో ఇదంతా డివ్, దీన్ని డిస్ప్లే ఫ్లెక్స్ అంటే ఏమవుతుందంటే ఫ్లెక్స్ కి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి రో ప్రాపర్టీ, ఇంకోటి కాలం ప్రాపర్టీ. రో
డిస్ప్లే ఫ్లెక్స్ రో ప్రాపర్టీ ఏంటంటే ఇది div అనుకుందాం. ఈ div లో మనం ఎన్ని divs ఉన్నా అవి సైడ్ టు సైడే ఫామ్ అవుతాయి రో కింద. అంటే ఎన్ని చైల్డ్ ఉన్నా సరే పక్క పక్కన వస్తాయి. సింపుల్, అర్థమైంది కదా? ఓకే, క్లియరా ఆల్రెడీ? ఎస్ బ్రో, ఎస్ బ్రో. ఓకే, సో మనం ఎక్సెల్ ఇప్పుడు ఇస్తే స్టూడెంట్స్ వస్తాయి. ఎన్ని స్క్రీన్ డివిజన్ ఇక్కడ సింపుల్ ఏం చేయలేదు. నేనైతే జస్ట్ ఒక పేరెంట్ కి డిస్ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ అయితే ఇచ్చాను, అంతే. మిగిలిందంతా దాని అంతా అదే సెట్ చేసేస్తాను. డైరెక్షన్ రో కాబట్టి పక్క పక్కన వస్తాయి. ఓకే, ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇది ఒక డివ్ కదా, దీనికి మళ్ళీ మనం స్టైలింగ్ చేయొచ్చు. అంటే ప్యాడింగ్ 20 పిక్స్ లేకపోతే 30 పిక్సెల్. సో 30 పిక్సెల్ అంటే ఏంటి? ఓన్లీ ప్యాడింగ్ 30 పిక్సెల్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ ఎవ్రీవేర్ ఐఎమ్ అప్లైయింగ్ ప్యాడింగ్ ఆఫ్ 30 పిక్సెల్. ఓకే, సో ఏంటి ప్యాడింగ్ ఏంటి కొత్తగా ఉందంటున్నారా? ఏం పేషెన్స్ గా వెయిట్ చేయండి. నెక్స్ట్ సిఎస్ఎస్ అనేది డిస్కస్ చేసుకున్నప్పుడు ప్యాడింగ్ కోసం అయితే కూడా నేను చాలా క్లియర్ గా చెప్తా. సో ఈ రోజు వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం ఒక్కసారి బ్రష్ అప్ చేసాం. సో మనం ఒక హెడర్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఇది సబ్ హెడర్, ఇది ఒక ఇమేజ్, అండ్ దిస్ ఇమేజ్ ఈస్ హ్యావింగ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఫ్లెక్స్. అంటే ఏంటి? ఈ ఇమేజ్ కి ఒక ఇమేజ్ ఎందులో ఉంది? div లో ఉంది. ఇది పేరెంట్ div. పేరెంట్ div లో ఏమున్నాయి? 2 ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇదొకటి, ఇదొకటి. ఇది ఒక చైల్డ్, సారీ, ఇమేజ్ అనేది ఒక చైల్డ్, div అనేది ఒక చైల్డ్. సో ఈ పేరెంట్ div కి ప్రాపర్టీ ఫ్లెక్స్ కాబట్టి ఆ ఫ్లెక్స్ ప్రాపర్టీ కూడా బై డిఫాల్ట్ గా డైరెక్షన్ అనేది రో ఉంటుంది. సో ఈ div లో ఎన్ని ఎలిమెంట్స్, చైల్డ్ ఎలిమెంట్స్ ఉన్నా సరే అవి పక్క పక్కన వస్తూ ఉంటాయి అన్నమాట. సో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 ఎలిమెంట్స్ పక్క పక్క వచ్చాయి. సో నెక్స్ట్ మనకి ఎందుకు వచ్చేసి చూస్తే ఇది ఒక పారాగ్రాఫ్ ట్యాగ్. నెక్స్ట్ ఇది ఒక అనార్డర్డ్ లిస్ట్. దిస్ ఇస్ సింపుల్ div, అండ్ దిస్ ఇస్ a block quote, and this is a site tag, and this is footer. సో ముందు వీడియోస్ అన్ని మీరు చూసినట్లయితే మనం ఈ సింపుల్ ట్యాగ్సే వాడాం. సో సింపుల్ ట్యాగ్స్ తో మనం ఒక సింపుల్ వెబ్ పేజ్ అయితే, మన ఫస్ట్ వెబ్ పేజ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా క్రియేట్ చేసేసాం. కానీ ఈ వెబ్ పేజ్ ని స్టైల్ చేయాలంటే మనం సిఎస్ఎస్ కోసం నేర్చుకోవాలి. సో ఇప్పటితో మనం హెచ్టిఎంఎల్ అయితే ఎండ్ చేస్తాం. నెక్స్ట్ నుంచి మనం సిఎస్ఎస్ మూవ్ అవుతాం. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ అవ్వాలి. హెచ్టిఎంఎల్ అయితే ఈ రోజుతో అయిపోయింది. ఇంకా హెచ్టిఎంఎల్ నేర్చుకోవడానికి మనకి ఏం లేవు. జస్ట్ ఏమైనా చిన్న చిన్న ట్యాగ్స్ ఏమైనా ఉంటే ఆ తర్వాత చూద్దాం. కానీ నెక్స్ట్ మనం సిఎస్ఎస్ లోకి వెళ్ళినప్పుడు చాలా నేర్చుకుందాం. సిఎస్ఎస్ లో బాక్స్ మోడల్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్యాడింగ్, మార్జిన్, టెక్స్ట్, ఇవన్నీ ఎలాగ అప్లై అవుతాయి. అసలు చెప్పాను కదా, ఇది పేరెంట్ అవుతుంది, ఇది చైల్డ్ అవుతుంది, ఇది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, డామ్ అంటారు. వీటిని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం? ఫ్లెక్స్ కాన్సెప్ట్ తో మనం చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దీనికోసం మనం చాలా అయితే తర్వాత అయితే డిస్కస్ చేస్తాం. సో ఈ రోజు క్లాస్ అయితే ఇంతవరకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు బ్రో, అంటే ఇప్పుడు ఒక మెయిన్ డివ్ లో డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పి పెడితే సరిపోతుంది. సో ఈ రోజు క్లాస్ అయితే మనం ఇక్కడితో ఎండ్ చేద్దాం. సో నెక్స్ట్ క్లాస్ లో అయితే మొత్తం మనం సిఎస్ఎస్ తో స్టార్ట్ చేద్దాం. సో అంతవరకు ముందు వీడియోస్ అన్ని కూడా బ్రష్ అప్ అయితే చేసుకోవాలి. ఓకే బ్రో.